నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీకు మటన్ దబ్బా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా ఇలా దబ్బని పైన లేయర్ అంతా వైట్ లేయర్ అంతా కూడా రిమూవ్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, దాంతోపాటు అవి బాగా మగ్గిన తర్వాత అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, దాంతోపాటు పచ్చి కొబ్బరి, నువ్వులు లేదంటే గసగసాలైనా యాడ్ చేసుకోవచ్చు. బాగా నూరుకొని పేస్ట్లా చేసి ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత యాడ్ చేయాలి. దానిలో కట్ చేసి పెట్టుకున్న ఈ దబ్బ పీసెస్ని దీనిలోనే యాడ్ చేయాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత దీనిలో కారం, స్పైసీనెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనిలో ఆల్రెడీ మనం మసాలాలు యాడ్ చేసాం కాబట్టి సపరేట్గా ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో వాటర్ అనేవి కొంచెం ఎక్కువగానే యాడ్ చేయాలండి. ఇది 15 to 30 మినిట్స్ వరకు ఉడికించాలి. కర్రీని ఎక్కువసేపు ఉడకనివ్వాలన్నమాట. 15 to 30 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ విధంగా దగ్గర పడిపోతుంది. తర్వాత కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి. ఈ కర్రీ అనేది ఆస్తమా, ఆయాసం లేదంటే మనం జలుబు ఉన్న వాళ్ళు తింటే హెల్త్కి చాలా మంచిదండి. వీక్లీ 2 టైమ్స్ అయినా తినొచ్చు.